ఫ్లోరల్ డిజైన్ వచ్చే బ్లౌజ్ పీసెస్ని హ్యాండ్స్కి కానీ మనకి బ్యాక్ కానీ ఎలా అడ్జస్ట్ చేసి కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఈ క్లాత్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. సో ఈ ఫ్యాబ్రిక్ మనకి ఫ్లోరల్ డిజైన్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా చూడటానికి మనకి కరెక్ట్గా రావాలి కదా. సో ఇది ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఇది వచ్చేసి హై నెక్ బ్లౌజ్ నేను కట్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ వచ్చేసి ఇంకొక వీడియోలో చూపిస్తాను. సో వీడియోలో చూపిస్తున్నట్టు క్లాత్ అనేది మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. పావు భాగం సగానికి కొంచెం యువతల, మిగతా పార్ట్ అంతా ఇలా మనకి హైలైట్ అయ్యేలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. కింద నడుము కింద మనం ఎడ్జెస్ అనేది లేకుండా నీట్గా కట్ చేసేసుకుందాం, హెచ్చు తగ్గులు లేకుండా. సో ఫస్ట్ నడుము కొలత, అలాగే టక్స్కి, అలాగే ఖర్చుకి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గుర్తు అనేది పెట్టుకోవాలి. తర్వాత ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి 15.5 ఇంచెస్ అంటే 17.5 ఇంచులు. ఖర్చుతోటి కలిపి 16.5 ఇంచులు నేను పెట్టుకున్నాను. ఇది హై నెక్ కాబట్టి షోల్డర్ వచ్చేసి 7.5 ఇంచెస్ అంటే ఎక్సెల్ సైజ్ వాళ్ళకి ఇది బ్లౌజు. సో కింద ఆర్మ్ డౌన్ కూడా 7.5 మీద కొంచెం ఎక్స్ట్రా అంటే 7.5 ఇంచులు అనేది తీసుకున్నాను. ఇలా ఆర్మ్ రౌండ్ దగ్గర స్కేల్ తోటి మనం మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ దగ్గర నేను 4 ఇంచెస్ అనేది పెట్టుకున్నాను నెక్ రౌండ్ కోసం. కిందికి వచ్చేసి నెక్ డీప్కి 3 ఇంచెస్. సో ఇలా బాక్స్ అనేది గీసుకోవాలి. గీసుకొని మనం రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా తీసుకొని తర్వాత హై నెక్కి షోల్డర్ అనేది ఇలా క్రాస్గా మనం తీసుకోవాలి. ఇలా క్రాస్గా తీసుకొని అక్కడి నుంచి ఆర్మ్ రౌండ్ అనేది గీస్తున్నాను. చూడండి ఇలా ఆర్మ్ రౌండ్ అనేది తీసుకొని ఇది వచ్చేసి ఆర్మ్ చుట్టుకొలత వచ్చేసి నాకు వచ్చేసి మొత్తం 18.5 అంటే 9.5 ఇంచులు వచ్చింది. సో నేను గుర్తు పెట్టుకునేటప్పుడు దీన్ని 8.5 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఒక హాఫ్ ఇంచ్ అనేది మనకి తర్వాత యాడ్ అవుతుంది. సో ఇలా గుర్తు పెట్టుకొని మనకి నడుము దగ్గరికి ఇలా మనం స్కేల్తో మార్క్ చేసుకోవాలి. సో మార్కింగ్ అంతా అయిపోయింది కదా, ఇది బ్యాక్ పార్ట్. సో నీట్గా కట్ చేసేసుకుందాం. సో షోల్డర్ దగ్గర ఇలా కటింగ్ అనేది చేసుకుంటూ నీట్గా కట్ చేసుకొని మనకి ఆర్మ్ గుర్తు వచ్చిన దగ్గర అంటే చుట్టుకొలత వచ్చిన దగ్గర అలా కటింగ్ అనేది పెట్టుకోండి. హ్యాండ్స్ వచ్చేసి చూడండి ఇలా నిలువుగా రావాలి కాబట్టి ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకొని నీట్గా రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని, ఎందుకంటే ఈ ఫోల్డింగ్ అనేది మనం కరెక్ట్గా పెట్టి కట్ చేసుకుంటే హ్యాండ్ కటింగ్ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకొని ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి మిడిల్లో ఆ గీత అనేది స్ట్రైట్గా ఉందా అని చూసుకొని కట్ చేసుకోవాలి. చూడండి వీడియోలో నేనైతే ఎలా ఫోల్డ్ చేశానో. సో ఇప్పుడు హ్యాండ్ లూజు అలాగే హ్యాండ్ పొడవు నేనైతే ఇది 10 ఇంచులు తీసుకున్నాను. ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకి కింది 10.5. సో ఇలా పెట్టేసి నీట్గా మనం హ్యాండ్ షేప్ అనేది తీసుకోవాలి. 3.5 డౌన్కి, అలాగే మనకి 9.5 అనేది ఆర్మ్ రౌండ్ వచ్చింది కదా, హ్యాండ్ కట్ చేసినప్పుడు 9.5 అనేది పెట్టుకొని ఇలా హ్యాండ్ డ్రా అనేది చేసుకోవాలి. ఈ హ్యాండ్కి నేను వచ్చేసి కింద పైపింగ్ వేస్తున్నాను కాబట్టి కొంచెమే తీసుకున్నాను ఖర్చు పాయింట్ అనేది. సో వీడియోలో చూపిస్తున్నట్టు హ్యాండ్ కటింగ్ అనేది ఇలా తీసుకున్నాను. ఆర్మ్లో లోత్ తీసుకుంటున్నాను. చూడండి చంక చుట్టు భాగంలో లోత్ అనేది ఇలా తీసుకున్నాను. సో మనకి ఇది మనం స్టిచ్ చేసినప్పుడు కూడా ఇలా కట్ చేసుకుంటే కన్ఫ్యూజ్ లేకుండా నీట్గా అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ మీద ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా ఇలా తీసుకొని దీనికి మనకి ఆ మార్క్ మీద కరెక్ట్గా మనం బ్యాక్ పార్ట్ ప్లేస్ చేసుకోవాలి. ఆ తీసుకున్న 1/4 ఇంచ్ వచ్చేసి మనకి అది ఖర్చుకి వెళ్ళిపోతుంది. సో ఇలా ప్లేస్ చేసుకొని కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి.
చెక్ చేసుకొని మనకి పైన క్లాత్ అనేది మూవ్ అవ్వకుండా మనం పిన్నీసు లేదంటే గుండి పిన్ సహాయంతోన లేదంటే సూది సహాయంతో పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఒక 1.5 ఇంచ్ ఇలా క్రాస్గా అనేది తీసుకోవాలి. సో దీని ప్రకారం ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. సో నేనైతే కట్ చేశాను చూడండి, ఇలా వచ్చింది కదా. ఇప్పుడు చంక భాగంలో లోత్ అనేది మనం తీసుకోవాలి. చూడండి ఎలా తీస్తున్నాను. సో ఇలా లోత్ అనేది తీసేసుకొని ఒక గుర్తు అనేది పెట్టుకుంటే మనకి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు పైన నెక్ వచ్చేసి దీనికి నేను డీప్ నెక్కే పెడుతున్నాను. సో 5 ఇంచెస్ దగ్గర ఇలా గుర్తు పెట్టుకొని మనం పైన షోల్డర్ 4 ఇంచెస్ తీసుకున్నాం కదా, అలా బాక్స్ లాగా డ్రా చేసుకొని మనకి ఏ షేప్ కావాలో డ్రా చేసుకొని మనం ఆ నెక్ అనేది తీసుకోవాలి. సో నేనైతే ఈ షేప్ తీసుకున్నాను. పైన స్ట్రైట్గా వచ్చి కింద లైట్గా రౌండ్ అనేది ఇచ్చాను. చూడండి ఇలా అయితే బాగుంటుంది హై నెక్ బ్లౌజెస్కి. సో ఇలా తీసుకున్నాక ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ బ్లౌజు. మనకి డాట్ పాయింట్ 10.5 ఇంచెస్ పెట్టుకొని ఇలా కింది నుంచి మనం ఖర్చు భాగం తీసేసి 3 ఇంచులు పెట్టుకొని తర్వాత మనం డాట్ పాయింట్ దగ్గర తీసుకున్న దగ్గర స్ట్రైట్తో లైన్ గీసుకోవాలి. అలాగే ఇక్కడ 2.5 దగ్గర గుర్తు పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకొని మనం ఈ మిడిల్ భాగంలో ఇలా స్కేల్ తోటి స్ట్రైట్గా లైన్ అనేది గీసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ఈ ఆర్మ్ రౌండ్ ఉంది కదా, దాని మధ్య భాగానికి ఇలా షేప్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర పెట్టుకొని తీసుకుంటే మనకి సరిపోతుంది. చూడండి ఇలా షేప్ అనేది తీసుకోవాలి. తీసుకొని కట్ చేసేసుకోవడమే. చూడండి నీట్గా కట్ చేసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా వచ్చేసింది. సో ఇలా కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఎక్కడ బ్యాక్ కానీ హ్యాండ్స్కి కానీ ఈ వచ్చిన ఫ్లోరల్ డిజైన్ నీట్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.